హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి లవ్ డైలాగ్ లిరికల్ వీడియోని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. ఏంటి ఫాలో చేస్తున్నావా? లవ్వా? అమ్మయ్యా, నువ్వే చేసావు. ఎస్, ఐ లవ్ యూ. ఊహంటే అర్థమంటే ఊహించలేని. చూశారు కదా. ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, నాకు కూడా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేసి చూడండి. చిన్న కామెంట్ సూపర్ అని నైస్ అని పెట్టండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని లింక్ ఇస్తాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. కిందకు వెళ్తే ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. XML లిరిక్స్ అనే 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసుకోండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే మన టెలిగ్రామ్లో ఉంది, వెళ్ళి చూడండి. పిన్ లిస్ట్లో పెట్టాను, గుర్తుంటే లింక్ డిస్క్రిప్షన్ చూసుకోండి. ఓకే, ఎలైట్ మోషన్ని ఓపెన్ చేసి కింద ఉన్న ప్రాజెక్ట్స్ లేదా టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి పైన ఉన్న అప్లోడ్ XML ఫైల్ దగ్గర క్లిక్ చేసి నేను ఇచ్చిన XML ఫైల్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ అవుతుంది. ప్లస్ మీడియా, నేను ఇచ్చిన లిరికల్ వీడియో ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఇచ్చిన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకోండి. చివరకు వెళ్ళి లిరికల్ వీడియో చివర నొక్కి పట్టి కింద ఉన్న 2 రెక్టాంగిల్స్ పైకి పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత 8 సెకండ్ దగ్గరికి రండి. సెకండ్ బీట్ మార్క్ 8.27 సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా. ఇప్పుడు మీ ఫొటోస్ ఎక్కడైతే ఉంటే అక్కడికి వెళ్ళండి. ఓకే, డీటెయిల్డ్గా చూపిస్తాను. ఫస్ట్ బీట్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఇట్లా ఉంచాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చి ఫుల్గా అప్లై చేశాను. ప్లస్ మీడియా. తర్వాత ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్కి ఫుల్గా అప్లై చేశాను. ప్లస్ మీడియా. ఇలా మీరు ఏం చేస్తారంటే మీ ఫొటోస్ అన్నిటిని ఇలా స్క్రీన్ పైనకి యాడ్ చేసుకొని బీట్ మార్క్ ఫుల్గా పెట్టండి. టోటల్ 8 ఫొటోస్ వరకు పడతాయి, చూసుకోండి. ఒకవేళ ఫొటోస్ తక్కువ ఉంటే పెట్టినవే పెట్టండి, ఏం కాదు, పెట్టుకోవచ్చు. అది మన ఇష్టం. ఇక్కడ నేను ఫొటోస్ అన్ని యాడ్ చేసినా మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. ఇలా ప్రతి ఫోటోని మాన్యువల్గా యాడ్ చేసుకోండి. ప్లస్ మీడియా, ఇంకొక ఫోటో. ఓకే, యాడ్ చేశాను. ఫొటోస్ అన్ని యాడ్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే కింద మనకి రెక్టాంగిల్ 2 అని ఉంటుంది, ఒకటి రెక్టాంగిల్ 2. దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్ అని ఉంటుంది, కాపీ చేయండి. కాపీ చేశాక పైకి వెళ్ళండి, ఇంకేం చేయొద్దు. పైకి వెళ్ళి మీ ఫొటోస్ చివర నొక్కి పట్టి ఐ సింబల్ దగ్గర టిక్ చేయండి. ఇలా టిక్ చేసుకొని లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివర నొక్కండి. ఇవన్నీ గ్రీన్ కలర్ ఆన్లో ఉంటాయి. ఇప్పుడు వీటిని ఆఫ్ చేయాలి మనం. ఇది ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారుతాయి, మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. ఇవి 2 ఆఫ్ చేసి పేస్ట్ పైన క్లిక్ చేయండి. ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే పైకి వెళ్ళి ఫోటో చివర నొక్కి పట్టి కింద మీరు పెట్టారు కదా లిరిక్స్, ఇందాక బ్లాక్ వీడియో, దాని పైకి పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటో, మళ్ళీ దీని చివర నొక్కి పట్టి ఇక్కడ ఉన్న లిరిక్స్ పైకి దీని చివర నొక్కి పట్టి ఇలా కిందకి ఇంకొక ఫోటో, చిన్న కామెంట్ పెట్టండి. సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టండి. సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను, లైక్ చేసి చూడండి. ఓకే, ప్రతి ఫోటోని ఇలా కిందకు పెడతాను. జస్ట్ ఎంత ఒక 5 నిమిషాలు మీరు ఓపిక్గా చూస్తే వీడియో కంప్లీట్ అవుతుంది. వీడియోలో నేను ఏం చేశానో కూడా తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఇలా ప్రతి ఫోటోని క్లిక్ చేసి చివరి పట్టుకొని లాస్ట్కి డ్రాగ్ చేస్తున్నాను. ఇలా ఓకే, ఫొటోస్ అన్నీ పెట్టేశాను. కింద లిరిక్స్ ఉంటాయి చూడండి, ఇవి లిరిక్స్. ఒకవేళ మీకు ఫోటోకి కానీ దగ్గరికి వస్తే ఏం లేదు, ఒక లిరిక్ పైన ఎగ్జాంపుల్ చూపిస్తాను. క్లిక్ చేసి కొద్ది కింద జరుపుకోండి, ఇంకంతే. అవసరమైతే జరుపుకోండి, లేకపోతే ఇట్లా ఉంచండి. ఓకే, అది మీ ఇష్టం అండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకుందాం. ఒకసారి సూపర్ వచ్చింది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.